నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బోండా ఉమ్మ. పేద ప్రజల సమస్యలపై ఎనలేని కృషి చేశారని కితాబు. అంతర్జిల్లా పాత నేరస్తుడిని అరెస్టు చేసిన పోలీసులు 26 లక్షల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నామన్న సిపి రాజశేఖర్ బాబు. ఇరవై 22 క్యారెట్ల బంగారంతో 3.527 కిలోగ్రాముల బరువుతో జుంకాలను తయారు చేసిన జిఆర్టీ జ్యువెలరీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం. 27వ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రంగా చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాలు నగర వ్యాప్తంగా పలు చోట్ల జరిగాయి. ఈ సందర్భంగా దుర్గాపురంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రంగాని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రంగా ఎలాంటి పోరాటాలకు అయినా సిద్ధంగా ఉండేవారన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల గుండు చప్పుడైనటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని రంగా గారి అభిమానులు వాడల పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఇవాళ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా ఆ మహానుభావుడు ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్భంలో ఆయన ఆనాడు పనిచేసిన తీరు, ఆయన ఆనాడు పేద వర్గాల కోసం పనిచేసినటువంటి విధానం, అలాగే పేదల కోసం ఏ శక్తినైనా ఎదిరించే విధంగా ఆయన పనిచేసిన తీరుని ఇవాళ భవిష్యత్ తరాలకు తెలియజేయటం కోసం ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ అన్ని చోట్ల కూడా విగ్రహాలు స్థాపించి ఆ విగ్రహాలకి ద్వారా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఈ రోజున విజయవాడ నగరంలో మరి ప్రశాంతంగా ఉన్నారంటే ఆ మహానుభావుడు ఆ రోజు తూర్పు నుంచి, అలాగే ఒంగోలు ప్రాంతం నుంచి, కృష్ణా జిల్లా నలుమూలల నుంచి విజయవాడ నగరంలో మరి పనుల నిమిత్తం సెటిల్ వచ్చినటువంటి కుటుంబాలకి అండగా ఉండి ఆయన రంగా గారు వాళ్ళని అన్ని రకాలుగా రక్షణ ఇచ్చేవాడు. ఆనాడు రౌడీ మూకలు మహిళల మీద దాడులు చేసేవాళ్ళు, మహిళల మీద మానభంగాలు చేసేవాళ్ళు, ఆస్తులు కబ్జా చేసేవాళ్ళు, రౌడీ మూకలు మామూలు వసూలు చేసేవాళ్ళు, ఎన్నిటి మీద కూడా అరాచక శక్తుల మీద పోరాడి ఆఖరికి ఆయన ప్రాణాలను కూడా పోగొట్టుకున్న ఏ రోజు కూడా జంకలేదు. ప్రజల కోసం, ప్రజల మధ్య శాసనసభ్యుడిగా ప్రాణాలు విడిచినటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన అనుచరులుగా మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజకీయాల్లోకి వచ్చి దొంగతనాల కేసుల్లో అంతర్జిల్లా పాత నేరస్తుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 26 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు నగర సిపి ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. పడమటలోని ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో సిసిఎస్ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఈ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో విలేకరుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ పడమటలోని ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసు సిసిఎస్ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేయగా పాత నేరస్తుడు చేసినట్లు తెలిసిందన్నారు. డీసీపీ క్రైమ్స్ తిరుమలేశ్వరరెడ్డి, క్రైమ్స్ ఏడీసీపీ ఎం రాజారావు ఈ కేసు ఛేదించినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితుడు మోహన్ పై వివిధ జిల్లాల పోలీస్ స్టేషన్లో 40కి పైగా కేసులు ఉన్నట్లు సిపి వివరించారు. పాత నేరస్తుల కదలికలపై ఎప్పుడూ నిఘా ఉంటుందని సిపి హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కంచర్ల మోహన్ అలియాస్ రాజు అనే ఒక అంతర్రాష్ట్ర నేరస్తుడిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇతను దాదాపు 40 అఫెన్సెస్లో అంతకుముందు 40 అఫెన్సెస్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఇతను హౌస్ బ్రేకింగ్ బై నైట్, అంటే రాత్రిపూట ఇంటి తాళాలు పగలగొట్టి ఇతను అఫెన్సెస్ చేస్తుంటాడు. ఆల్రెడీ ఇతని మీద 40 అఫెన్సెస్ ఉన్నాయి. ఇతను ఈ మధ్యన ఇంకొక 6 అఫెన్సెస్లో తస్కరించిన బంగారు ఆభరణాలు 349 గ్రాములు, అదేవిధంగా ₹1,00,000 నగదుని అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను మనకు అక్టోబర్ 10వ తారీఖున విజయవాడ ప్రసాదంపాడు రవీంద్రబాద్ స్కూల్ ఎదురుగా ఎంఎస్ అపార్ట్మెంట్కి చెందిన ఫిర్యాది తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఇచ్చిన సమాచారం మేరకు మనకు అప్పుడు పట్టమట పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. అతను రాత్రి 9 నుంచి ఉదయం 7:30 లోపల ఇతను కిటికీలో నుంచి మెయిన్ డోర్ యొక్క బోల్ట్ తీసి మెయిన్ డోర్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్లో కబోర్డ్లో ఉన్న 2 బంగారు నాన్తాడులు, అదేవిధంగా చెవిదిద్దులు, ₹2,20,000 దొంగతనం చేశారు. దీని మీద కేసు నమోదు చేసి ఈ కేసుని సెంట్రల్ క్రైమ్ పోలీస్ వారికి బదిలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది గ్రేవ్ క్రైమ్ కాబట్టి సిసిఎస్ వారు ఈ క్రైమ్ ఏదైతే ఉందో పట్టమట పోలీస్ స్టేషన్లో జరిగిన నేరాన్ని వారు దర్యాప్తు చేస్తూ ముఖ్యంగా డీసీపీ క్రైమ్ తిరుమలేశ్వరరెడ్డి, అదేవిధంగా అడిషనల్ డీసీపీ రాజారావు పర్యవేక్షణలో క్రైమ్ ఏసీపీస్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా లక్ష్మీనారాయణ వాళ్ళ సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈరోజు ఒక మంచి నేరస్తుని పట్టుకోవడం జరిగింది. మిగతా జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా మనం చెప్పడం జరిగింది. జిఆర్టీ జ్యువెలరీ సొంత గిన్నీస్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టి అసాధారణమైన ఫీట్ సాధించింది. బ్రాండ్ 22 క్యారెట్ల బంగారంతో 3.527 కిలోగ్రాముల బరువుతో అద్భుతమైన మెగా జుంకాలను ఆవిష్కరించింది. ఈ విస్మయం కలిగించే డిజైన్ దక్షిణ భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నివాళులు అర్పిస్తూ జిఆర్టీ యొక్క మాస్టర్ కళాకారుల అసమానమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ విజయంతో జిఆర్టీ జ్యువెలరీ ప్రపంచంలోని అత్యంత బరువైన బంగారు జుంకాలను రూపొందించినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని పొందింది. జిఆర్టీ జ్యువెలర్స్ ఆభరణాల బెంచ్ మార్క్ సృష్టించింది. 22 క్యారెట్ల బంగారంతో 3.527 గ్రాముల బరువుతో జుంకాలను రూపొందించి అసాధారణ ఫిట్ను సాధించింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఈ డిజైన్ జుంకాలు జిఆర్టీ మాస్టర్ కళాకారుల ప్రతిభకు నిదర్శనం అంటూ దక్షిణ భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నివాళులు అర్పిస్తూ తమ కళాకారులు ఈ కళాఖండాన్ని సృష్టించాలని జ్యువెలరీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మన దేశంలోనే కాక సింగపూర్లో విశేష ప్రాచుర్యం పొందిన అద్భుతమైన ఆభరణాలను రూపొందించడంలో జిఆర్టీ జ్యువెలర్స్ నిబద్ధత భావితరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. జిఆర్టీ మేనేజింగ్ డైరెక్టర్లు జిఆర్ ఆనంద్, అనంత పద్మనాభజీ, ఆర్ రాధాకృష్ణకు ఈ గిన్నీస్ బుక్ ప్రతినిధులు ఈ పతాకాన్ని అందజేశారు. Inspired by timeless poetry and divine dreams, we present the enchanting 3.5 kg earring Varanamayiram, crafted to celebrate GRT's 60 years of a glorious journey. With the exquisite craftsmanship of master artisans, the earrings are a golden marvel, featuring intricately carved elephants, a radiant red stone, and a lotus mandap. This 22-carat gold earring, capturing the grandeur of 1,000 elephant wedding procession, has earned its place in the Guinness World Records as the heaviest pair of earrings ever made. A true testament to 6 decades of excellence. As we turn 60, we thank our customers for their trust and encouragement, which inspires us to keep creating wonders. Our journey continues with yours. GRT Jewelers. Shubharambhaniki Prarambham.
వంగవీటి రంగా ఒక వ్యవస్థగా మారి అణగారిన వర్గాల గొంతుక అయ్యారని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వ్యవస్థలో చైతన్యం తెచ్చి తిరుగుబాటుకు బీజం వేశారన్నారు. పేదలు బడుగు బలహీన వర్గాల ఆరాధ్యుడయ్యారన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే అందరి కర్తవ్యమన్నారు. విజయవాడ బందర్ రోడ్లోని మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా విగ్రహం వద్ద రంగా 36వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి వ్యవస్థగా మారి అణగారిన వర్గాలకు రక్షణ గోడగా నిలిచారన్నారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే అందరి ముఖ్య కర్తవ్యం అన్నారు. రంగా దివికేగి 3.5 దశాబ్దాలు దాటినా ఆ స్ఫూర్తి ఇంకా రగులుతూ సజీవంగానే ఉందని రాధా అన్నారు. అనంతరం పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ విఎం రంగా అందరివాడన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పోరాటం చేస్తున్న సమయంలోనే కొన్ని శక్తులు ఆయన ప్రాణాలను బలి తీసుకున్నాయన్నారు. అణగారిన వర్గాలకు తానున్నానంటూ భరోసా కల్పించారని, అందుకే అమరుడైన ప్రజల హృదయాల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచి చెరగని ముద్ర వేశారన్నారు. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని ఒక ఆరాధ్య దేవుళ్లాగా కొలుస్తున్నారు. తప్పకుండా రాను రోజుల్లో కూడా ఇవాళ ఏ ఐకమత్యంతో ఉన్నారో భవిష్యత్తులో కూడా అదే ఐకమత్యంతో ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ రాధారంగ మిత్రమండలి, అలాగే రంగా యువసేన, ఇతర సంస్థలతోటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నప్పుడు ఎన్నో కార్మిక సంఘాలు, పేదలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదల గుండెల్లో జీవించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా కానీ ఆ సమయంలో ఏ విధంగా అయితే పేదల గుండెల్లో ఉన్నారో ఈ రోజుకి కూడా ఆయన ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన సమయంలో పుట్టని వాళ్ళు కూడా ఈరోజు మరి ఆయన్ని ఒక దైవంగా పూజిస్తూ ఉన్నారు అని అంటే ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకు అండగా నిలబడ్డారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజల్లో గుండెల్లో ఉన్నారో ఈరోజు ప్రజల్లో ఈ రోజుకి కూడా అనేక చోట్ల ఆయన విగ్రహాలు ఆవిష్కరిస్తూ ఉన్నారు అని అంటే ఏ విధంగా ఆయన యొక్క మరి స్మృతులు ప్రజల మధ్య ఉన్నాయో. కొంతమంది స్వార్థం కోసం, ఆయన ఆశయ సాధన కోసం పోరాడుతున్న సమయంలో కొంతమంది స్వార్థ శక్తులు ఆయన ప్రాణాలు బలిగొన్నారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో, పేద ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచి ఉన్నారనటానికి ఇదే ఉదాహరణ. తప్పకుండా మేమందరం కూడా మరి ఎప్పుడు ఆయన ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మోహన రంగా పేద వర్గాల ప్రజలకు అండగా నిలిచి వారి కోసం అనేక పోరాటాలు చేశారని ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మహిళలపై అత్యాచారాలను అరికట్టడంతో పాటు వారి ఆత్మ గౌరవం కోసం పోరాడారన్నారు. పేదల హక్కుల కోసం పోరాటం చేస్తూనే అసువులు బాసారన్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి, జై ఆంధ్ర జేఏసీ చైర్మన్ జై బాబు, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు బేతు రామ్మోహన్ రావు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 1980వ దశకంలో పేద, బడుగు, బలహీన, దళిత వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని అన్నారు.
పొట్ట చేతబట్టుకొని వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చిన పేద ప్రజలకు నగరంలో రౌడీ మూకల నుంచి రక్షణ కల్పించారని తెలిపారు. ఆయన చేసిన సేవలు ఎవరూ మరువలేనివని తెలిపారు. ఆయన అనుచరులుగా రాజకీయాల్లోకి వచ్చామని, 2 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచానని, పాలక పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేశామని, రంగా అనుచరుడిగా ఆయన స్ఫూర్తి వల్లే సాధ్యమైందన్నారు. ఆ మహానుభావుడి ఆశయాలను కొనసాగిస్తామన్నారు. అనంతరం ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బోండా చెప్పడం అభినందనీయమన్నారు. పేద బడుగు బలహీన దళిత వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి. ఈ సందర్భంగా విజయవాడలోని పేద వర్గాలు, కుల మతాలకి అతీతంగా అన్ని రాజకీయ వర్గాలు కూడా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాయి. ఏదైతే ఆయన 1980వ దశకంలో ఆ రోజున పేద బడుగు బలహీన వర్గాల కోసం, దళిత వర్గాల కోసం వాళ్ళకు అండగా అప్పుడప్పుడే విస్తరిస్తున్నటువంటి విజయవాడ నగరంలో ఎక్కడి నుంచో తూర్పు నుంచి, కృష్ణా జిల్లా మారుమూల గ్రామాల నుంచి, అలాగే గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఇక్కడికి పొట్ట చేత్తో పట్టుకొని వచ్చేసినటువంటి పేద వర్గాలకి ఆ రోజున కిరాయి రౌడీలు, అలాగే రౌడీ ముక్కలు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, రౌడీ మొహమ్మలు వసూలు చేసే పరిస్థితుల్లో వాళ్ళకి ఎదుర్కోవడానికి బలం లేనటువంటి పేద వర్గాలకు అండగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు చేస్తున్నటువంటి పోరాటాలు అనేకమైనవి. నా పేరు బేతు రామ్మోహన్ రావు, ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు అమరజీవి, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి వేడుకలు మరి వారికి ఘన నివాళులు అర్పిస్తూ కూడా వాడవాడలా కూడాను ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ రోజున ఈ 36వ వర్ధంతి వేడుకల సందర్భంగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మా సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మరి అదేవిధంగా నిలబడ్ల బాలస్వామి గారు, మాసాపత్ల శ్రీనివాస్ గారు, మరి జయబాబు గారు, మరి అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలు, నాయకులు అందరూ కూడాను విచ్చేసి రంగా గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే విజయవాడ నగర వ్యాప్తంగా మరి ప్రతి చోట కూడా ఈరోజు ఘనంగా వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ రంగా గారి ఆత్మకి శాంతి చేకూరాలని చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి చేయి చేయి కలుపు, చేజారదు గెలుపు అనే నినాదంతో జన్మించినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి కార్యక్రమాలు, విగ్రహాలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ 36 సంవత్సరాలు అయినా కానీ ప్రజల్లో మరి ఆయన చిరస్థాయిగా నిలిచిపోయాడు. మరి అమరుడుగా వంగవీటి మోహన్ రంగా గారు నిలిచారు. యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుతూ ప్రతి ఒక్కరూ ఆ తండ్రితో ఐక్యమై నిత్య జీవనం పొందాలని సెయింట్ పీటర్స్ కెథడ్రాల్ ఫాదర్ జాన్ హరీష్ తెలిపారు. పాపాలలో మునిగిన వారి కోసం రక్షణ భాగ్యం కల్పించిన యేసుక్రీస్తు సేవలో ప్రతి ఒక్కరూ తరించాలని కోరారు. ప్రపంచ శాంతి కోసం యేసు పడిన కష్టాలను గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. వన్ టౌన్ చిట్టినగర్ టైలర్పేటలోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో తారాపేటలోని సెయింట్ పీటర్స్ కెథడ్రాల్ చర్చ్ ఫాదర్ జాన్ హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్ రైజ్ యూత్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం బాలయేసు విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫాదర్ జాన్ హరీష్ మాట్లాడుతూ, పాపంలో మునిగిపోయి అంధకారంలో జీవిస్తున్న పాపులకు రక్షణ భాగ్యాన్ని కల్పించాలని యేసు జన్మించిన క్రిస్మస్ నాడు ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకలను జరుపుకుంటారని తెలిపారు. అనంతరం సన్ రైజ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ, గత 23 సంవత్సరాలుగా టైలర్పేట యూత్ సభ్యులందరూ ఐకమత్యంతో ఈ వేడుకలను జరుపుకుంటున్నట్లు చెప్పారు. యేసుక్రీస్తు దీవెనలు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేక విధంగా ఈ యొక్క తల్లేరుపేట పేటలో సన్ రైజర్స్ యూత్ 23 సంవత్సరాలుగా వాళ్ళు ఈ యొక్క పండుగను వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ, పశువుల పాకను ఏర్పాటు చేసుకుంటూ, అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని ఏ విధంగా వాళ్ళు బాహాటంగా జరుపుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి అదే తరుణంలో ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఏర్పాటు చేసి ఆ క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని 10 మందికి కూడా వాళ్ళు చాటాలి, క్రీస్తు ప్రభువుని అందరూ కూడా తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ పశువుల పాకను ఏర్పాటు చేసి ఇక్కడ అనేకమైనటువంటి చర్యలను, సహాయక చర్యలను వాళ్ళు చేపడుతూ ఉన్నారు. మరి ఈనాడు మనందరం కూడా క్రిస్మస్ని జరుపుకుంటూ ఉన్నామంటే క్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకొని ఆ తండ్రిని చేరుకోవాలి, ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆ క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం అనేది జరిగింది. మరి ఈ పాపంలో పడిపోయి ఎవరైతే అంధకారంలో మునిగిపోయి ఉంటూ ఉన్నారో వారందరూ కూడా యేసు ప్రభు తెచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకొని తండ్రితో ఐక్యం కావాలి అన్నటువంటిదే యేసు ప్రభు యొక్క ఆలోచన, అభిలాష. కాబట్టి ఆ విధముగా ప్రతి ఒక్కరము కూడా ఆయన తెచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఆ తండ్రితో ఐక్యమై నిత్య జీవం పొందుకొని సంతోషంగా, సమాధానంగా జీవించటమే క్రీస్తు ప్రభు యొక్క ఆలోచన. కాబట్టి మనందరం కూడా ఆ విధంగా జీవిస్తూ మన జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ను ఆనందంగా, సంతోషంగా జరుపుకోవడానికి ప్రయత్నము చేద్దాం. హ్యాపీ క్రిస్మస్ మరియు హ్యాపీ న్యూ ఇయర్. ప్రభు అయిన క్రీస్తు నామమున శుభాభివందనములు. ఈ క్రిస్మస్ సందర్భంగా మన యూత్, సన్ రైజ్ యూత్ వారు నిర్వహించిన ఈ పశువుల పాక అరేంజ్మెంట్స్ అన్నీ బన్ను, అరుణ్, యావత్ యూత్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీని ఓపెనింగ్ అండ్ దీని ఆశీర్వాదం కొరకై విచ్చేసిన సెయింట్ పీటర్స్ కథీడ్రల్ ఫాదర్ అయినటువంటి జాన్ హరీష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ముఖ్యంగా మొదటగా వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ క్రిస్మస్ క్రీస్తు జననం అనగా మానవుడు జన్మదహ పాపం చేసి లోకమునకు వచ్చి ఉన్న అశేష ప్రజానికాన్ని ఆయన రక్షించుట కొరకై లోకరక్షకుడుగా అవతరించిన ఈ దినమును పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క పాపముల నుంచి విడుదలను పొంది ప్రభువైన యేసుక్రీస్తు వారే నిజమైన సత్యము, ఆయనే నిజమైన మోక్షము, ఆ మోక్షానికి మార్గము ఆయనే అని ఆయన జననం సందర్భంగా ఫాదర్ వారి సమక్షంలో మా కథీడ్రల్ డాష్ బేస్ చేసుకొని అందరికీ ఈ సందేశాన్ని మేము అందిస్తూ మరొకసారి క్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. గత 23 సంవత్సరాల నుంచి సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో పేట పెద్దలకు సహాయం ద్వారా చేస్తున్నామండి. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే చేస్తామని తెలియజేస్తాం. విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కృష్ణా జిల్లాలోని వివిధ మండలాలలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లలో 11 లక్షల రూపాయల విలువ చేసే ఎలక్ట్రికల్ రాగి వైర్లు దొంగిలించారు. నేరస్తులను కంకిపాడు పోలీసులు చాకచక్యంగా బంధించారు. గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలు మీడియాకు నిందితులు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మేకల గోపి, తమ్మ కాటయ్య, పోట్లూరి మల్లేశ్వరరావు, మేకల జానీలు నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లను ఎంచుకొని వాటిలో నిల్వ చేసిన రాగి కరెంటు వైర్లు, కేబుల్స్ను దొంగతనం చేసి విక్రయించేవారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలోని కంకిపాడు, పెనమలూరు, పామర్రు, బందరు పోలీస్ స్టేషన్ల పరిధిలో 7 చోట్ల 11 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రికల్ వైర్లను దొంగతనం చేశారని డీఎస్పీ తెలిపారు. కంకిపాడు సీఐ మురళీకృష్ణ, ఎస్ఐలు సందీప్, తాతాచార్యుల ఆధ్వర్యంలో టీమ్గా ఏర్పడి కేసును ఛేదించి నిందితులను పట్టుకోవడం జరిగిందని, వారితో వైర్లను కూడా స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన సీఐ, ఎస్ఐలతో పాటు సిబ్బందికి రివార్డులను డీఎస్పీ చేతుల మీదుగా అందజేశారు.
ఈ మధ్యకాలంలో మనకి కంకిపాడు చుట్టూత ఉన్న కొత్తగా ఇప్పుడు నిర్మాణంలో ఉన్న విల్లాస్ కొన్ని ఈ అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల ఏరియాల్లో తరచుగా ఈ దొంగతనాలు అంటే ఈ రాగి నిర్మాణానికి ఉపయోగించే రాగి వైర్లు పోతున్నాయని రిపోర్ట్ వచ్చింది. దాని మీద అదేవిధంగా పక్కన పామర్లో అలాగే మచిలీపట్నంలో ఉన్న అక్కడ కూడా జరిగినట్లుగా మాకు సమాచారం ఉంది. దాని మీద నిఘా పెట్టాము. నిఘా పెట్టి ఉన్న మనం ఇంతకుముందు మన పబ్లిక్ సహకారంతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు అదేవిధంగా ఇంకా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ముద్దాయిల కదలికల మీద నిఘా పెట్టాం. అపార్ట్మెంట్లో ఉన్న కెమెరాలు అవన్నీ కూడా క్రోడీకరించి నిఘా పెడితే మాకు మంగళగిరికి చెందిన వాళ్ళు ఈ నేరం చేసినట్లుగా మొదట నిర్ధారించుకుని వాళ్ళు నిఘా పెట్టి వారి యొక్క కదలికల మీద సమాచారం పెట్టుకుని 26 నిన్న వీళ్ళని అనుమానం మీద మొదటగా వీళ్ళని అరెస్ట్ చేశాము. వీళ్ళు మంగళగిరికి చెందిన వ్యక్తులుగా గుర్తించాము వాళ్ళని. మొత్తం మనకేంటంటే ప్రజెంటు మన పెనమలూరు 1, కంకిపాడు 3, పామర్ 2, బందర్ తాలూకా 1 అలా అదేవిధంగా మంగళగిరిలో కూడా ఒక నేరం చేసినట్లుగా వాళ్ళు అంగీకరించి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు యొక్క ఈ ప్రాపర్టీ అందరినీ కూడా వాళ్ళు యొక్క చెప్పిన దాని దగ్గర స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఈ యొక్క వీటి విలువ స్వాధీనం చేసుకున్న విలువ 11 లక్షలుగా సుమారుగా ఉంటుంది. మాచవరం క్రిస్మస్ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సమక్షంలో కేక్ కట్ చేశారు. ప్రభువు ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. క్రీస్తు బోధనలు అనుసరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన ప్రేమ అహింస మార్గంలో నడవాలని పలువురు సూచించారు. మాచవరం క్రిస్మస్ కమిటీ మరియు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో బహుజన్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కనపర్తి మురళి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. అనంతరం కమిటీ పెద్దలు మాట్లాడుతూ మాచవరంలో గత 29 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. జనవరి 4 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. సంఘం పెద్దలు ఎంతో సహకరిస్తున్నారని వారు పేర్కొన్నారు. ముందుగా మన గ్రామ ప్రజానికానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన 29 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలకి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన గ్రామ ప్రజానీకానికి మరొకసారి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు నుంచి 4వ తారీఖు దాకా జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము ఒక్కరమే కాకుండా మా క్రిస్మస్ కమిటీగా ఏర్పడి 16 మంది టీముగా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఘనంగా చేసుకుంటూ వస్తున్నాం. మరి మాకు ఈ యొక్క కార్యక్రమానికి మా గ్రామ పెద్దలైనటువంటి ప్రతి ఒక్కరూ మాకు ఎంతో సహకారాలు అందించి మా వెనకుండి ఎంతో ముందుకు నడిపిస్తూ మాకు యొక్క కార్యక్రమాలని ముందుకు నడిపిస్తూ వారికి ముందుగా మా తరపు నుంచి క్రిస్మస్ కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. క్రిస్మస్ మరియు నూతన సంవత్సరాల ప్రారంభం క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా మాచవరం గ్రామంలో గత 29 సంవత్సరాల మట్టి మేము ఈ కార్యక్రమాన్ని క్రిస్మస్ కార్యక్రమం చేసుకుంటున్నాము. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథులైనటువంటి స్థానిక ఎమ్మెల్యేలు మరియు స్థానిక కార్పొరేటర్సు మరియు గ్రామ పెద్దల ప్రోద్బలంతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో విసిరిగా మాకు 24వ తారీఖు దగ్గర నుంచి 4వ తారీఖు దాకా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే 24 వచ్చేసరికి క్రిస్మస్ ట్రీ అలంకరణ అనేది చేస్తాము. 25 వచ్చేసరికి మీరు ప్రారంభ ప్రార్థన అని చెప్పేసి గ్రామ పెద్దలు వాళ్ళందరితో కలిపి మేము ఇక్కడ ప్రారంభ ప్రార్థన చేసుకుంటూ ఈ కార్యక్రమాలను బిగించేస్తాం. ప్రతిరోజు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు మరియు
గ్రామ ప్రజలు అందరూ వచ్చి మాకు సహాయ సహకారాలు అందించి ముందుగా ఈ గ్రామ ప్రజలు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత 29 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. క్రీస్తు దేవుడు ప్రజలందరి ప్రపంచానికి దేవుడు, కానీ మా ఈ గ్రామంలో మా దేవుళ్ళు, మా స్పాన్సర్లు, ఈ గ్రామ ప్రజలు వాళ్ళు ఇచ్చే అమౌంట్తో, వాళ్ళు ఇచ్చే డబ్బులతో మేము ఈ పండుగ చేసుకుంటున్నాం. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము చేసే ప్రతి కార్యక్రమానికి వాళ్ళు అందిస్తున్న సహాయాలకు మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం. 24 క్రిస్మస్ అలంకరణ నుంచి 4వ తారీఖు వరకు 10 రోజుల కంటికి ప్రోగ్రాం జరుగుతూ ఉంటాయి. ఈ ప్రోగ్రాం జయప్రదం చేస్తున్నందుకు క్రిస్మస్ కమిటీ వారు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. నాటిక 1వ తారీఖున మ్యూజికల్ నైట్, గొప్ప మ్యూజికల్ నైట్ జరుగుతుంది 1వ తారీఖున. 2వ తారీఖున కనువిప్పు నాటిక, బాలికల కనువిప్పు నాటిక. 3వ తారీఖున డ్యాన్స్ బేబీ డ్యాన్స్. 4వ తారీఖున సాంఘిక నాటకం టైగర్ డేగా. పెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయవలసిందిగా గ్రామ ప్రజలకు కోరుచున్నాము. స్వాతంత్ర ఫలాలు నేడు దేశ ప్రజలు వాటిని పొందుతున్నారంటే ఏఐటీయూసీ కార్మికులు ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు అర్పించారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు. పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో సిపిఐ రాజీలేని పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. శత వార్షికోత్సవాల సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు, నగర సిపిఐ కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని కమ్యూనిస్ట్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టులు, కార్మికులు ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ 100వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటుందని చెప్పారు. భవిష్యత్తులో కార్మికులకు సిపిఐ అండగా నిలుస్తుందని తెలియజేశారు. భుక్తి కోసం, పేద ప్రజల సమస్యల హక్కుల కోసం భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడి 1995 సంవత్సరం నుంచి నేటికి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈ రోజున ఎర్ర జెండా పార్టీ, భారతదేశంలో ఎర్ర జెండాకి 100 సంవత్సరాలు వస్తున్నటువంటి సందర్భంలో పండగ వాతావరణంలో కార్మికులందరూ కూడా ఈ రోజున జరుపుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంగా కార్మిక శ్రేణులందరికీ కూడా విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశాన్ని పరిపాలించేటటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టేటటువంటి దానికోసం మా దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి 1925లో ఏఐటీసీ స్థాపించబడి కార్మికులందరినీ కూడా సమీకృతులు చేసి తదనంతరం 1925వ సంవత్సరంలోనే మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడి నేటికి 99 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఈ రోజున స్వాతంత్ర అనంతరం కూడా అనేక విముక్తి ఉద్యమాలకి నాయకత్వం వహించింది కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీకి 100 సంవత్సరాలు నిండినాయి. స్వాతంత్ర పూర్వం స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మరి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన చరిత్ర ఉంది. భగత్ సింగ్ మరి ఎలాగ పోరాడాడో, బ్రిటిష్ దొరలకు వ్యతిరేకంగా ఎలా పోరాడి అసూలు బాసాడో అందరికీ తెలిసింది, ప్రపంచానికి తెలిసిందే. అలాగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొని రక్తం చిందించినటువంటి, అసూలు బాసినటువంటి చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ దేశం కోసం పోరాడింది. కానీ ఈ ఆర్ఎస్ఎస్ లాంటి కుహనాశక్తులు బ్రిటిష్ దొరలకి కాళ్ళు మొక్తా బాంచందని వెళ్ళిపోయి మన స్వాతంత్ర సమరయోధులను వాళ్ళకి అప్పగించి మరి దేశద్రోహానికి పాల్పడిన వారు ఈరోజు నిజమైన దేశభక్తుల్లా కనపడతా ఉన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. నిజమైన దేశభక్తులు కాని వాళ్ళేమో దేశభక్తుల్లా చలామణవుతున్నారు, దేశభక్తులేమో దేశభక్తులు కారని విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కమ్యూనిస్ట్ పార్టీ ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం చరిత్ర మరి అందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడపాలని తెలియజేస్తున్నారు. కరెంటు వైర్లు పట్టుకుంటే షాక్ కొట్టేది. ఈ నెలలో వస్తున్న కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొడుతుందని నగరపాలక సంస్థ సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు తెలిపారు. అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 1500 కోట్ల రూపాయల సోలార్ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసి స్మార్ట్ మీటర్లు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ
రాబోయే 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తాను. ఈ నూతన సంవత్సరంలో ప్రజల మీద భారాలు లేకుండా ప్రజల యొక్క ఐక్యతని పెంపొందించే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు పరిపాలన చేయాలని ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ప్రజల ఆశలకి అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు, బీజేపీ కూటమి వాటికి అనుగుణంగా పరిపాలన సాగట్లేదు. విద్యుత్తు ట్రూ ఆఫ్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు 5 నెలల కాలంలోనే ప్రజల మీద తీవ్రమైన భారం మోపారు. 16,000 కోట్ల రూపాయలు ఈ జనవరి నుంచి కూడా తోడవుతుంది. గత 3 ఏళ్ల క్రితం ప్రజలు వాడి కట్టేసిన బిల్లులకు కూడా ఇప్పుడు అదనంగా చెల్లించమనడం చాలా అన్యాయం, దారుణం. అలాగే ఆదాని జగన్మోహన్ రెడ్డి యొక్క కుంభకోణాల విషయంలో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, మోడీ ప్రభుత్వం కానీ మౌనంగా ఉండడం అంటే దాని అర్థం ఏంటి అంటే ఆదాని, జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన అవినీతి ఒప్పందాలు, చేసినటువంటి ఒప్పందాల విషయంలో విచారణ లేకుండా, రద్దు చేయకుండా కాలయాపన చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని బలిపశువులు చేసి ఆదాని లాభాల కోసం ఈ విద్యుత్తు సఖీ ఒప్పందాలని రద్దు చేయకుండా ప్రజల మీద ట్రూ ఆఫ్ ఛార్జీల భారాలని వేసేదానికి ప్రభుత్వం సిద్ధపడింది. అందువల్ల దీన్ని మొదటి నుంచి సిపిఎంగా మేము వ్యతిరేకిస్తున్నాం. వీటికి కొనసాగింపుగా మరి ఈ రోజు నుండి జనవరి 6వ తేదీ వరకు విజయవాడలోను, అలాగే విజయవాడ పశ్చిమ నగరంలో కూడా వీధిన వాడవాడన ప్రజలందరినీ చైతన్యవంతులు చేసే కార్యక్రమం మేము తీసుకుంటున్నాం. మహానటి సావిత్రికి తగిన గుర్తింపు కోసం గత 18 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నానని మహానటి సావిత్రి కళాపీఠం అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి తెలిపారు. మహానటి సావిత్రి సినీ వజ్రోత్సవ వేడుకలు జనవరి 24న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. కళాభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో మహానటి సావిత్రి 43వ వర్ధంతిని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిర్వహించారు. కళాక్షేత్రం ఆవరణలో గల సావిత్రి విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహానటి సావిత్రి కళాపీఠం అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి మాట్లాడుతూ తాను 18 సంవత్సరాలుగా మహానటి సావిత్రికి సముచిత గుర్తింపు ఇవ్వాలని పోరాటం చేస్తున్నానని చెప్పారు. తన పోరాట ఫలితంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు వాడవాడలా చేస్తున్నారని అన్నారు. ముళ్ల రహదారిని పూల రహదారిగా చేశామని అన్నారు. మహానటి సావిత్రి సినీ వజ్రోత్సవ వేడుకలు జనవరి 24న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. అభిమానుల ఆధ్వర్యంలో పండుగల ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని, కళాభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సినీ దర్శక నిర్మాత పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ గత 43 ఏళ్ల క్రితం ఆమె అంత్యక్రియలో పాల్గొనడం జరిగిందన్నారు. పరుచూరి విజయలక్ష్మి ప్రతి ఏటా సావిత్రి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. సావిత్రి గారి 43వ వర్ధంతి సందర్భంగా మహానటి సావిత్రి కళాపీఠం అంటే మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళాపీఠం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించి మొత్తం కమిటీ అందరం కలిసి నివాళులు అర్పించాము. మహానటి సావిత్రి గారి గురించి నేను 18 సంవత్సరాలు పోరాటం జరిగితే ఈ గత సంవత్సరం నుంచి వాడవాడల వీధిలో కూడా సావిత్రి గారిని గుర్తుంచుకుని కార్యక్రమాలు చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. నేను ప్రారంభించిన రహదారి ఎలాంటిదంటే ముళ్ళకంప. ఆ ఒక్కొక్క ముళ్ళు నేను దాసనారాయణరావు గారు స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క ముళ్ళు తీస్తూ ఇవాళ ఒక రహదారిని ఎలా వేసామనంటే ఒక పూలదారిగా ఏర్పాటు చేయడం. ఆ పూలదారి మీద రేపటి తరాల వారు కూడా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చి అందులో అడుగు తీసి అడుగు వేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. నా కళ నెరవేరిందని నేను అనుకుంటున్నాను. సావిత్రి గారి సినీ వజ్రోత్సవ వేడుకలు జనవరి 24 తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులందరం కలిసి ఒక పెద్ద పండుగలాగా చేస్తున్నాము. ఆ కార్యక్రమాన్ని కూడా అభిమానులందరినీ ఆహ్వానిస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ శతవసంతాలు నిండిన సందర్భంగా 1 టౌన్ చేపల మార్కెట్ వద్ద సిపిఐ 53-37వ డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ కొట్టు రమణారావు ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకురాలు మాజీ కార్పొరేటర్ కొరగంచి దుర్గాంబ ఆవిష్కరించారు. యువజన సమైక్య పతాకాన్ని మాజీ యువజన సమైక్య నాయకులు రాయన గురునాథం ఆవిష్కరించారు. మహిళా సమైక్య పతాకాన్ని సీనియర్ నాయకురాలు కొట్టు విజయలక్ష్మి ఆవిష్కరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో వార్షికోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామని సిపిఐ నాయకులు చెప్పారు. ఇవాళ 100 సంవత్సరాలు 99 సంవత్సరాలు నిండి 100వ సంవత్సరంలోకి అడిగేస్తున్న సందర్భంగా పతాకావిష్కరణ చేసుకున్నాం. మన ఏంటి 100 సంవత్సరం ఒక ప్రాముఖ్యత ఏంటి, ఈ 99 సంవత్సరాలు ఈ భారతదేశంలోనే కమ్యూనిస్టు పార్టీ ఏ రకంగా అభివృద్ధి చెందన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమాలను నిర్వహించి భూమి కోసం, బుద్ధి కోసం, కార్మికుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు నిర్వహించుకొని ఇవాళ రెండు పార్టీలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండోది కమ్యూనిస్టు పార్టీకి. ఈ రెండు చరిత్రలు 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీలు ఈ రెండు ఈ భారతదేశంలో ఉన్నాయన్నమాట. తెలంగాణ సాయుధ పోరాటంలోని కమ్యూనిస్టులు వీరోచితంగా పోరాడి 4,000 మంది యువకుల్ని బలిదానం చేసి పురిటిగడ్డగా అక్కడ ప్రాంతంలోని కమ్యూనిస్టు ఉద్యమానికి రజాకారులకు వ్యతిరేకంగా ఉద్యమించి తయారు చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నమాట. అలాగే ఇవాళ విజయవాడ నగరంలో అన్నీ చేసుకుంటూ కూడా ఇవాళ సాయంత్రం 4 గంటలకి తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్లో కూడా బ్రహ్మాండమైన ప్రదర్శన, బహిరంగ సభ, ఎర్ర బట్టలు వేసుకొని కవాచు నిర్వహిస్తూ 100 సంవత్సరాల 100 అడుగుల జెండాని కూడా మోసపెట్టి అక్కడ లెనిన్ గారికి నివాళులు అర్పించి అక్కడ నాయకులు రామకృష్ణ గారు, శంకర్ గారు, కోటేశ్వర గారు కూడా అక్కడ ఉపన్యాసం నిర్వహిస్తారు. సోమతతో వాడి ఒక ఉత్సాహంతో అనేక సందర్భంలో డివిజన్లన్నీ కూడా జెండా ఆవిష్కరణ చేస్తూ అనేకమైన ప్రజల కోసం కొంత శ్రమిస్తూ వాళ్ళ అన్నదండలతోనూ కార్యక్రమాన్ని చేపడుతూ ఈ ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మనం అందరం కూడా ఎంతో ఉత్సాహంతో ఈ రోజున జెండా ఆవిష్కరణ ప్రోత్సాహం చేశాం. కాబట్టి ప్రజలందరికీ కూడా మరొకసారి అందరూ కూడా సహకారాలు అందించాలని, అందరూ కూడా ప్రజల ముందుకు వచ్చి ఒక అన్యాయం నరికట్టు పోరాడుతుంటే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అభిమానులు కూడా మీరందరూ కూడా చేయాలని ఉపయోగపడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బోండా ఉమ. పేద ప్రజల సమస్యలపై ఎనలేని కృషి చేశారని కితాబు. అంతర్జిల్లా పాత నేరస్తుడిని అరెస్టు చేసిన పోలీసులు 26 లక్షల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నామన్న సిపి రాజశేఖర్ బాబు. $22 క్యారెట్ల బంగారంతో 3.527 కిలోగ్రాముల బరువుతో జుంకాలను తయారు చేసిన జిఆర్టీ జ్యువెలరీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.